అలిగిన లీడర్లకు పగ్గాలేసుడు పార్టీల తరం అయితలేదు. టికెట్ ఇయ్యలేదని ముఖం మార్చుకుంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి మెల్లగా జంపింగ్లు చేయనికే చూస్తుర్రు. ఒక పార్టీల టికెట్ రాకపోతే ఎమ్మటే ఇంకో పార్టీల ఖర్చు వేస్తుర్రు. ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు ఒకటేసారి వచ్చుడుతోని మస్తు రంజుగా నడుస్తున్నది ఏపీల రాజకీయం. పార్టీలలో టికెట్ల పంచాదులు గట్టిగా నడుస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ వాళ్ళు వద్దంటే సైకిల్ పార్టీలకు లైన్లు కడుతుర్రు లీడర్లంతా. తాడేపల్లికి పోయి కలుద్దామంటేనేమో వద్దనే, ఢిల్లీలో దొరకబట్టి అడుగుదామని చూసి కూడా దూరం దూరం పాయే. పిలిచి మాట్లాడతాడేమోనని ఆశ పడితే సీఎం సారు నలుగుట్లే నాదాన్ని చేసిండు అనుకున్నాడో ఎట్టనో గాని ఇక మనసు గట్టిగా చేసుకొని ఫ్యాన్ బంద్ పెట్టి సైకిల్ దొక్కాలి అన్నట్టు చూస్తున్నాడట ఒంగోలు ఎంపీ మాగుంట సారు. మాగుంటకే సీటీ ఇర్రి అని బాలినేని సారు బండ్లు కట్టుకొని పోయి తాడేపల్లిలో తలుపులు మూసుకొని మాట ముచ్చట చేసిన సీఎం సారు చెవిరెడ్డికే సీట్ ఇచ్చిండు. అందుకే ఇక సైకిల్ పార్టీలో షరీకై ఫ్యాన్ పార్టీ మీద మరలబడాలి అన్నట్టు చూస్తున్నాడట మాగుంట. అయ్యగారులను పిలిపించుకొని సైకిల్ ఎక్కనికే ఎసోంటి యాళ్ళైతే మంచిగా ఉంటది, ముహూర్తం పెట్టుర్రి అని అడిగిండట. వచ్చే నెల తొలత వారంలో మాగుంట సైకిల్ ఎక్కుతాడా అంటున్నారు. ఇక సైకిల్ పార్టీ వాళ్ళు కూడా మాగుంటను దా దా అని పిలుస్తున్నారట. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట కొడుకు రాఘవరెడ్డికి ఇస్తామంటున్నారట. అందుకే ఇక వెనక ముంగట చూసుడేం లేదు, సైకిల్ ఎక్కి రూబడిగా దొక్కాల్సిందే అనుకుంటాడట ఎంపీ సారు. ఇంకో దిక్కు ఇన్నొద్దులు గుడివాడల ఫ్యాన్ పార్టీ తరపుకి వెళ్లి కొడాలి నాయన నిలబడతాడు అనుకున్నారు. అంతా గాని సెంటర్ లో కొత్త ముఖంగా అనిపించింది. గుడివాడ ఫ్యాన్ పార్టీ అభ్యర్థి అని జిల్లా ఉపాధ్యక్షుని ఫ్లెక్సీ కట్టిర్రు. ఇదెక్కడి కథరో అనుకుంటారట గుడివాడ పబ్లిక్. దొరికిందే సాందని సైకిల్ పార్టీ వాళ్ళు కూడా నిప్పులయ్యి ఉప్పు రాళ్ళేస్తున్నారు. నాని అనేవాడు పనికి మాలోడని మంత్రి పదవి తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికి మాలోడని మంత్రి పదవి తీసేశాడు. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ తీసేయటం పెద్దదా, ట్రాన్స్ఫర్ చేయటం పెద్దదా? అదే పెద్ద అంశం. అది ఉన్న ఒకే ఒక కమ్మ సామాజిక వర్గం మంత్రి కొడాలి నాని అనేవాడు, ఒకే ఒక కమ్మ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి జీరో చేశాడు. ఇంకేం చెప్తారు ఇంకా? కాబట్టి ఎమ్మెల్యే సీట్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. కొడాలి నాని అయినా ఒకటే, బాబాయిని లేపేసినట్టు చెల్లిని లేపేయడానికో తల్లిని లేపేయడానికి కూడా మనోడికి ఏమీ ఇబ్బంది లేదు కదా అన్నట్టు. ఇటు చూస్తేనేమో అంత అవుతుందే, ఫ్లెక్సీ కట్టుకుంటే టికెట్ ఇస్తారా, గుడివాడ సీటు తనదే అన్నట్టు మాట్లాడిండు కొడాలి నాని. మరి ఇక ఏమైతుందో ఎట్లయితుందో గాని ఇటు ఫ్యాన్ పార్టీలా అటు సైకిల్ పార్టీలా టికెట్ల పంచాదైతే గట్టిగానే నడుస్తున్నది. అందులోకెళ్ళి ఇందులకు, ఇందులోకెళ్ళి అందులకు లీడర్లు జంపింగ్లకు గట్టిగానే తయారైతున్నారు.